హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వచ్చేసిందండి డిగ్రీ అర్హతతో ఏమీ అనుభవం అవసరం లేకుండా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు, అధికారి స్థాయి ఉద్యోగాలండి. ఏమి అనుభవం అవసరం లేదనమాట. డిగ్రీ ఉంటే చాలు మీరు ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 170కి పైగా ఉద్యోగాలు ఉన్నాయి, ఒక్క జాబ్ మీదే అని నమ్మకంతో భరోసాతో అప్లై చేయండి. సో మనకు సెలెక్ట్ అయితే జీతం అండి నెలకు 90,000 రూపాయల జీతం మామూలు విషయం కాదు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఏమి లేకుండా అధికారి స్థాయి హోదాతో 90,000 రూపాయల జీతం సొంతం చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీకు నోటిఫికేషన్ మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండదన్నమాట వీడియో చూస్తే, ఓకేనా? సో మొత్తం చూడండి, ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి. అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటి అంటే, ఫ్రెండ్స్ మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ అనేది మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది, ఎంకరేజ్మెంట్ ఇస్తుంది అనమాట వీడియోస్ చేయడానికి. తప్పకుండా లైక్ చేస్తారు కదా. ఓకే, ఈ నోటిఫికేషన్ మనకు వచ్చింది నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనమాట. ఇది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ అండి. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ అనమాట ఇది. కాబట్టి ఇక్కడ కానీ జాబ్ కొడితే మీ లైఫ్ అనేది హ్యాపీగా సాగిపోతుంది. అంటే ఇంకేం టెన్షన్స్ ఉండవు ఆర్థిక పరంగా, అంత బాగుంటుంది అనమాట. ఎందుకంటే చేరగానే నార్మల్ డిగ్రీతోనే, మామూలుగా కొన్ని ఉద్యోగాలకు డిగ్రీ ఉంటుంది అర్హత, కానీ వాటిలో చేరితే 40,000 45,000 శాలరీ అంతే. కానీ ఇక్కడ కానీ మీరు జాబ్ కొట్టినట్లయితే 90,000 రూపాయల జీతం, ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదండి. ఇది ఒక ప్రభుత్వ బీమా కంపెనీ అనమాట. ఇందులో 266 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదలయ్యాయి. కానీ నేను 170 ఉద్యోగాలు అని చెప్పాను కదా. ఎందుకు అంటే అవి మాత్రమే కేవలం డిగ్రీతోనే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. జర్నలిస్ట్ ఉద్యోగాలు స్కేల్ 1 హోదాతో మనం ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్ అనమాట, అంటే జాబ్ కొట్టచ్చు. మనకి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేయాలండి. జూన్ 12వ తారీఖు నుంచి, అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది. జూలై 3వ తారీఖు వరకు టైం అయితే ఉంది అప్లై చేయడానికి. మీ ఫీజు అంతా కూడా మీరు జూలై 3 కల్లా పే చేసేయాలి. మనకు పేస్ 1 పేస్ 2 అని చెప్పి 2 టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. పేస్ 1 అనేది మనకు జూలై 26వ తారీఖు ఉంటుంది. పేస్ 2 అనేది ఆగస్టు 31 అయితే ఉంటుందండి. ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి ఈ జాబ్స్కి అయితే ఎంపిక చేస్తారనమాట, ఓకేనా? సో మనకి ఇక్కడ చూడండి 170 ఉద్యోగాలు ఉన్నాయి కదా, జర్నలిస్ట్ ఉద్యోగాలు. వీటన్నిటికి మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇందులో జనరల్ కేటగిరీకి 68, ఓబీసీకి 47, ఎస్సీకి 26, ఎస్టీకి 12, ఈడబ్ల్యూఎస్కి 17 ఉద్యోగాలు. ఈ విధంగా మనకు కేటగిరీ వైజ్ ఇచ్చారు. ప్రతి కేటగిరీకి కూడా పోస్టులు అయితే కేటాయించారండి. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే మీ కేటగిరీ కింద రిజర్వేషన్ పొందొచ్చు అనమాట. ఒకవేళ జనరల్ కేటగిరీ అంటే యూఆర్ కేటగిరీ కింద కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఇది ఎవరు మిస్ చేయొద్దండి. ఇకపోతే మనం ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా వీటికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది, ఓకేనా? సో మనకు ప్రొబేషన్ పీరియడ్ అన్నీ ఉంటాయి, ఎందుకంటే ఇవి రెగ్యులర్ జాబ్స్ కాబట్టి, పర్మనెంట్ జాబ్స్ కాబట్టి. అయితే ఇక్కడ మీరు జాబ్ కొట్టిన తర్వాత మీరు ఒక గ్యారంటీ బాండ్ ఇవ్వాలి. అంటే కనీసం 4 ఏళ్ళు ఇక్కడ పని చేస్తాము, ప్రొబేషన్ పీరియడ్తో కలిపి 4 ఏళ్ళు పని చేస్తామని చెప్పి ఒక 1 ఇయర్ గ్రాస్ శాలరీ అనేది మీరు షూరిటీ బాండ్గా అక్కడ చూపించవలసి ఉంటుందన్నమాట. సో మనకు శాలరీ చూడండి, ఇక్కడ 50,925 రూపాయలు. ఇది బేసిక్ పే అనమాట. సో మీకు ఇంకా అలవెన్స్లు అన్నీ ఉంటాయి కదా, అన్నీ కలుపుకొని మీ చేతికి 90,000 రూపాయల జీతం, ఇంకా ఎక్కువే వస్తుంది. అప్రాక్సిమేట్లీ 90,000 రూపాయల జీతం అయితే మీరు సంపాదించుకోవచ్చు ఈ జాబ్లో సెలెక్ట్ అయితే. మనకి ఇంకా క్వాలిఫికేషన్ ఏంటి చూడండి. జర్నలిస్ట్ ఆఫీసర్కి డిగ్రీ అనేది, లేదంటే పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేది, ఏ విభాగమైనా, ఎనీ స్ట్రీమ్, ఎనీ డిసిప్లిన్, మీ దగ్గర డిగ్రీ ఉంటే చాలు. 60% మార్కులతో పాస్ అయితే అది ఏ డిగ్రీ అయినా సరే మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. పీజీ వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. వయసు అనేది మినిమం 21 సంవత్సరాలు, మ్యాక్సిమం 30 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టే అవకాశం ఇచ్చారండి వీళ్ళు. సో మనకి ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళు, ఈ విధంగా రిలాక్సేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. మీరు ఆల్రెడీ ఈ బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు కదా, సేమ్ అలాగే ఉంటుంది సిలబస్ అంతా కూడా. సో ఇక్కడ చూడండి, మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమినరీలో మనకు 100 క్వశ్చన్లు 100 మార్కులకు మనకు ఇస్తారనమాట. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే, ఇందులో మంచి మెరిట్ సంపాదిస్తే మాత్రమే మీకు తర్వాత అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్కి పంపిస్తారండి. ఇక్కడ మనకు అదనంగా ఏమవుతుందంటే కంప్యూటర్ నాలెడ్జ్ గురించి అదనంగా అడుగుతారు. మనకి ఇక్కడ కొంచెం టఫ్నెస్ పెరుగుతుంది అనమాట. 250 క్వశ్చన్లు 250 మార్కులకి అయితే ఉంటుంది కట్ ఆఫ్. అంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయండి, జాగ్రత్తగా రాయండి, ఓకేనా? సో కాబట్టి ఈ విధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనకు, అంటే ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. మన సొంత జిల్లాలలోనే, రాష్ట్రంలోనే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా పెడతారు. బయటకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం
లేదనమాట. మీరు అప్లై చేసుకోవాలంటే దీనికి ఫీజు అనేది ₹1000 ఫీజు ఉంది. అయితే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి ₹250 ఫీజు అయితే ఉంటుందన్నమాట. సో మీరు అక్కడే ఆన్లైన్లోనే ఫీజు పే చేయాలి. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చూడండి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలు అయితే ఉంది. ఇంకా తెలంగాణ వాళ్ళకి కూడా హైదరాబాద్ ఖచ్చితంగా ఉంటుందండి. సో మనకు తెలంగాణ, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇక పేస్ 2కి వచ్చేసరికి మీరు ఎవరైనా సరే, ఆంధ్ర, తెలంగాణ ఎవరైనా సరే హైదరాబాద్కి వెళ్ళి రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే మనకు మొత్తం ప్రాసెస్ అంతా అండ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన వెబ్సైట్ కూడా చాలా క్లియర్గా పెట్టడం జరిగింది. మీరు అక్కడి నుంచి కూడా ఈ నోటిఫికేషన్ గురించి క్లియర్గా తెలుసుకుని అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి. సో అఫీషియల్ లింక్స్ అన్ని కూడా మన వెబ్సైట్లో ఇచ్చాను, చెక్ చేయండి ఒకసారి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.